హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. ఈ వీడియోలో మనం నీటిలో నివసించే జంతువులను వాటి పేర్లను హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ముందుగా చేప. చేప హిందీలో మచిలీ అంటారు. మచిలీ మచిలీ. ఇంగ్లీష్లో ఫిష్ ఫిష్. అలాగే పీత. పీత హిందీలో కేక్డా కేక్డా కేక్డా. ఇంగ్లీష్లో క్రాబ్ క్రాబ్ క్రాబ్. అలాగే ఎండ్రకాయ. ఎండ్రకాయ. ఎండ్రకాయని హిందీలో ఝీంగా మచిలీ అంటారు. ఝీంగా మచిలీ ఝీంగా మచిలీ. ఇంగ్లీష్లో లాబ్స్టర్ లాబ్స్టర్ లాబ్స్టర్. సొరచేప సొరచేప మోరీ మచిలీ మోరీ మచిలీ. ఇంగ్లీష్లో షార్క్ షార్క్ షార్క్. తరువాత రొయ్యలు రొయ్యలు ఝీంగా ఝీంగా. ఇంగ్లీష్లో ష్రింప్ 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 కానీ ప్రాన్ ప్రాన్ అని కానీ అంటారు. ష్రింప్ ఆర్ ప్రాన్. నక్షత్ర చేప నక్షత్ర చేప తారా మచిలీ తారా మచిలీ తారా మచిలీ. ఇంగ్లీష్లో స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ స్టార్ ఫిష్. తాబేలు తాబేలు కచువా 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 కచువా. ఇంగ్లీష్లో టర్టల్ లేదా టార్టాయిజ్ అంటారు. టర్టల్ లేదా టార్టాయిజ్. జనరల్గా టర్టల్ అంటే సముద్రంలో నివసించే అంటే నీటిలో నివసించే తాబేళ్ళు. ఇవి ఎక్కువ నీటిలోనే ఉంటాయి. సో టర్టల్ సీ టర్టల్స్ అంటాం మనం. అదే తాబేలు టార్టాయిజ్. అదే టార్టాయిజ్ అంటే నేల మీద ఎక్కువగా ఉండే తాబేళ్ళు. సముద్రపు గుర్రం సముద్రపు గుర్రం సముద్రీ ఘోడా సముద్రీ ఘోడా సముద్రీ ఘోడా. సీ హార్స్. ఇంగ్లీష్లో సీ హార్స్ సీ హార్స్. మొసలి మొసలి మగర్మచ్ మగర్మచ్ మగర్మచ్. ఇంగ్లీష్లో క్రోకోడైల్ 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 లేదా అలిగేటర్ అలిగేటర్ అలిగేటర్. క్రోకోడైల్కి అలిగేటర్కి డిఫరెన్స్ ఏంటంటే క్రోకోడైల్స్ చాలా కొద్దిగా పొడవుగా ఉంటాయి, అలిగేటర్స్ పొట్టిగా ఉంటాయి. అలాగే వాటి నోటి భాగం చూస్తే క్రోకోడైల్ నోటి భాగం కొద్దిగా పొడవుగా ఉంటుంది ఎక్కువ పళ్ళతో. అలిగేటర్స్ నోటి భాగం చాలా పొట్టిగా ఉంటుంది. సీల్ చేప సీల్ చేప. జల్ వ్యాఘ్ర జల్ వ్యాఘ్ర జల్ వ్యాఘ్ర. దీన్ని ఇంగ్లీష్లో సీల్ సీల్ అంటారు. సీల్ సీల్. తర్వాత కప్ప కప్ప మేండక్ మేండక్
మెయిన్ డక్. ఇంగ్లీష్లో ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్. ఆల్చిప్పలు, ఆల్చిప్పలు. హిందీలో సీప్, సీప్. ఇంగ్లీష్లో ఆయిస్టర్స్, ఆయిస్టర్స్, ఆయిస్టర్స్. లేదా క్లామ్స్, క్లామ్స్, క్లామ్స్. సో ఈ విధంగా మనం వాటర్ యానిమల్స్, జలచర ప్రాణి, వీటిని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా చెప్తారో తెలుసుకున్నాం. ఇలా మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక 4000కు పైగా పదాలతో ఉన్న పుస్తకం విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అవైలబుల్గా ఉంది. ఈ బుక్ మీకు హిందీ నేర్చుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. హిందీ నేర్చుకోవడానికి కావలసిన గ్రామర్, అలాగే ప్రతిరోజు మనం ఉపయోగించే ఇలా వొకాబులరీ మీకు ఆ బుక్లో అందుబాటులో ఉంటాయి. సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి కాల్ చేయండి 9603339977. మేము మీకు పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.